వృశ్చిక రాశి వారు ఈ వారం తాము ఏవైతే కొన్ని రకాల కార్యక్రమాలను లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటారో ఆ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే అవకాశాలు ఉండబోతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల శుభ కార్యక్రమాలను కూడా ఈ వారం నిర్వహించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బంధాలు బంధుత్వాలు బలపడుతూ ఉంటాయి. కుటుంబ అవసరాల కోసం ఈ వారం కొంత అధిక మొత్తంలో ఖర్చులు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సౌకర్యాలతో కూడిన సంతోషాలు పొందుతూ ఉంటారు. వివిధ కారణాల చేత దూరమైనటువంటి బంధువులు కొంత దగ్గరయ్యేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. బలమైనటువంటి లక్ష్యాలతో పనిచేయగలుగుతారు. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలను ఈ వారం మీరు రూపొందించుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. ప్రముఖులను కలుసుకుంటారు. పరిచయాలు కలుగుతూ ఉంటాయి. పలు రకాల సాంస్కృతిక పరమైన సంఘపరమైనటువంటి సంఘాలలో మంచి మంచి సభ్యత్వాలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతలను చేపడుతూ ఉంటారు. అధికారిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అవగాహన లేనటువంటి విషయాలకు దూరంగా ఉండండి, లేదా ఆ విషయాలపైన అవగాహనను పెంచుకున్న తర్వాతనే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి. తప్పితే తొందరపడి ఎటువంటి మీరు మాటలు కూడా మాట్లాడకూడదు. అలా చేస్తే మీకున్నటువంటి విలువ గౌరవాలు తగ్గిపోయేటటువంటి సూచనలు ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాలను పట్టించుకోకుండా దూరంగా ఉంటూ మీ కార్యక్రమాలకు ఎక్కువగా ఈ వారం ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. ఇక అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. మంచి ఆరోగ్యాలు కలిసి వస్తుంటాయి. ప్రభుత్వపరమైనటువంటి అంశాల్లో ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమ నిర్వహణలో ప్రైవేటు రంగంలో కూడా కొన్ని రకాల నోటీసులు అందుకునేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాటికి అనుగుణంగా మీ యొక్క ప్రతిస్పందనను తెలియచేయటం మంచిది. సోదరులతో కొన్ని కీలకమైనటువంటి అంశాల్లో ఈ వారం మీరు చర్చలు జరిపేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ అభిప్రాయాలను చాలా లౌక్యంగా తెలియచేసేటటువంటి ప్రయత్నం చేయండి. నూతన వ్యాపారాలు ప్రారంభించే అంశాలు కనిపిస్తున్నాయి. మంచి మంచి అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. అలాగే బోధనా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరంగా ఈ వారం కనిపిస్తుంది. అనారోగ్య భావనల విషయంలో ఎప్పటికప్పుడు మీరు ఈ వారం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో అవగాహన లేనటువంటి విషయాల్లో ఏమాత్రం కూడా తొందరపడి ప్రతిస్పందించడం అనేది మంచిది కాదు. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిదానంగా ప్రయాణాలు చేస్తుండాలి. సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునే అంశంలో ఎక్కువగా మీరు ప్రాధాన్యతను తీసుకోవలసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై పార్వతీ అమ్మవారిని పూజించటం మంచిది. పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయటం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు.